యా చూడండి, ఇక్కడ కోడామినెన్స్ లో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యూమన్ బ్లడ్ గ్రూపింగ్ అని కోడామినెన్స్. మనకి ఇక్కడ ఏబిఓ బ్లడ్ గ్రూప్ మొత్తం కూడా కోడామినెన్స్ కాదు, ఏబి బ్లడ్ గ్రూప్ మాత్రమే కోడామినెన్స్. ఏబి బ్లడ్ గ్రూప్ మాత్రమే కోడామినెన్స్ ని చూపిస్తుంది, అది ఇక్కడ చెప్పేది. సో ఒక జీన్ మీద ఇదంతా ఒకటే జీను, ఒక జీన్ మీద ఐఏ అనే అల్లెలీల్ ఉంటుంది, ఐబి అనే అల్లెలీల్ ఉంటుంది, ఐఓ అని ఉంటుంది. ఐఏ ఉంటే ఏ బ్లడ్ గ్రూప్ అవుతుంది, ఐబి ఉంటే బి బ్లడ్ గ్రూప్, ఐఓ ఉంటే ఓ బ్లడ్ గ్రూప్. సో ఐ జీన్ ఒక్క దాని మీదనే ఇన్నే ఉంటాయి అన్నమాట, అది ఇక్కడ చెప్పేది. ఐ అనేది ఒక సపరేట్ జీన్, ఆ జీన్ మీద ఐఏ, ఐబి, ఐఓ ఇవన్నీ అల్లెలీస్ ఉంటాయి. తర్వాత ఇక్కడ కోడామినెన్స్ ఏది చూపిస్తారంటే ఐఏ, ఐబి అంటే ఏంది, ఏబి బ్లడ్ గ్రూప్ అనేది కోడామినెన్స్, అంతేగాని ఓ అనేది చూపించదని చెప్తున్నారు. ఇక్కడ చూడండి మదరు ఫాదర్, ఇక్కడ చూడండి ఏ వీడియో ఇది, ఫిఫ్త్ వీడియోలో మదరు ఫాదర్. ఇక్కడ పేరెంట్స్ ప్యూర్, ఇక్కడ పేరెంట్స్ ప్యూర్, ఎందుకంటే ఐఏ, ఐబి, ఐఏ ఒకటే ఐ జీన్ మీద ఏ అనే అల్లెలీలు రెండు ఉంటాయి కదా. సో ఐఏ ఇది ప్యూర్, ఇది కూడా ప్యూర్. సో ఇది మియాసిస్ అయ్యేటప్పుడు దీంట్లో సగం వస్తుంది, ఇది కూడా మియాసిస్ అయ్యేటప్పుడు దీనిలో సగం వస్తుంది. సో గ్యామెట్స్, ఇది గ్యామెట్, ఇది గ్యామెట్. సో F1 జనరేషన్ ఏమొస్తుంది, ఐఏ, ఐబి. సో బోత్ ఎక్స్ప్రెస్ అవుతాయి కాబట్టి దీన్ని ఏబి బ్లడ్ గ్రూప్ అంటారు. సో దీన్ని ఇక్కడ గుర్తుపెట్టుకున్న కోడామినెన్స్ లో ఇది హెట్రోజైగస్ అయితే ఇది హెట్రోజైగస్ అయితే హోమోజైగస్ నుంచి ఒకటి, పేరెంట్స్ అనేటువంటి హోమోజైగస్ నుంచి ఒకటి, తర్వాత ఈ పేరెంట్ నుంచి హోమోజైగస్ నుంచి ఒకటి వచ్చి ఇది దీన్ని సప్రెస్ చేయదు, ఇది దీన్ని సప్రెస్ చేయదు, ఇది దీన్ని డామినేషన్ చేయదు, ఇది డామినేషన్ చేయదు. కాబట్టి ఈ రెండు కూడా కోడామినెన్స్ అని చెప్పారు అనమాట. రైట్, ఇక్కడ చూడండి ఈ పాయింట్. ఓకే, ఏ బ్లడ్ గ్రూప్ లో మనకు ఏ బ్లడ్ గ్రూప్ ఐఏ ప్యూర్ హోమోజైగస్, ఐఏ, ఐఓ ఇంప్యూర్ హెట్రోజైగస్. సో ఇట్లా ఉన్న ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది, ఇట్లా ఉన్నా కూడా ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది, ఎందుకంటే ఏ అనేది డామినెన్స్ ఆన్ ఓ కాబట్టి. సో ఇది రెసిసివ్ అవుతుంది, ఇది డామినెంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు బి బ్లడ్ గ్రూప్ ఎలాగా ఐబి ఉన్నా కూడా ప్యూర్ హోమోజైగస్ లో బి బ్లడ్ గ్రూప్ అనేది వస్తుంది. ఐబి, ఐఓ అన్నప్పుడు కూడా ఏమొస్తుంది అంటే బి బ్లడ్ గ్రూప్ వస్తుంది అనమాట. వస్తుంది. బి అనేది డామినెంట్, ఐఓ అనేది రెసిసివ్. అందుకే ఓ బ్లడ్ గ్రూప్ ఉండే వాళ్ళు కొంచెం ఎప్పుడు కూడా రెసిసివ్ ఉంటారు. ఓకే, తర్వాత ఎక్స్వై ఉంటే ఇది గ్యామెట్, ఎక్స్ అనేది, వై అనేది గ్యామెట్. చూడండి ఇక్కడ మేడం ఒక పాయింట్ రాసింది, ఐఏ, ఐబి బోత్ రెసెంబుల్స్ బోత్ ద పేరెంట్స్ బోత్ ఆర్ అల్లెలీల్ రిసెంబుల్ బోత్ ద పేరెంట్స్, రెండు పేరెంట్స్ నుంచి ఓటు వస్తుంది. సో బోత్ అల్లెలీస్ ఆర్ డామినెంట్. కాబట్టి ఇది డామినేషన్, ఇది డామినేషనే, ఇది డామినేషన్ ఉంది, ఇది డామినేషన్ ఉంది. కాబట్టి కో డామినెన్స్ రెండు, నీ మీద నాకొద్దు పెత్తనం, నా మీద నీకొద్దు అని చెప్పేసి ఇద్దరు కలిసి బయటకు వస్తారంట. అందుకే ఏ బ్లడ్ గ్రూపులు కో డామినెన్స్. సో చూడండి రిసెంబుల్ బోత్ ద పేరెంట్స్ చూడండి, ఈ పేరెంట్ నుంచి ఐఏ, ఈ పేరెంట్ నుంచి ఐబి వచ్చింది కాబట్టి రిసెంబుల్. సో బోత్ అల్లెలీస్ ఆర్ డామినెంట్, ఈ రెండు అల్లెలీస్ డామినెంట్ గా ఉంటాయి. చూడండి ఈ పారాగ్రాఫ్ లో నేను మొత్తం చదివిన తర్వాత క్లియర్గా చెప్తా. చూడండి ఇక్కడ మీకు ఇదంతా ఇక్కడ ఏమంటారంటే ఏం లేదు బాబు, F1 జనరేషన్ లో మనకు డామినేషన్ రావాలా లేకుంటే ఇన్కంప్లీట్ డామినేషన్ రావాలా అంటే ఏంది, మెండల్ చెప్పిన ప్రకారం సూత్రం ప్రకారం డామినేషన్ రావాలా, లేకపోతే 4 o'clock ప్లాంట్ చూసిన విధంగా ఇన్కంప్లీట్ డామినేషన్ రావాలా ఎక్కడ F1 జనరేషన్ లా. కానీ ఇది రావట్లే కో డామినెన్స్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అది అందుకే నా F1 జనరేషన్ లో కో డామినెన్స్ వస్తుంది వల్ల బోత్ ద పేరెంట్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతాయని చెప్తున్నారు. ఓకే, ఇంకేమంటారు అంటే ఏబిఓ బ్లడ్ గ్రూప్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఏది జీన్ ఐ. ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఆర్ కంట్రోల్డ్ బై ఏ జీన్ అంటే ఐ జీన్ మీద ఇంపార్టెంట్. ఐ జీన్ అనేది కంట్రోల్ చేస్తుంది మూడింటిని. ద ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ద ఆర్బి రెడ్ బ్లడ్ సెల్స్ మీద ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది కదా, దాని మీద షుగర్ పాలిమర్స్ ఉంటాయి. అవి బయటకు వచ్చి ఎక్కడి నుంచి ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ మీద ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ పైన ఇవి పొడుచుకొని బయటకు వస్తాయంట. ప్రొట్యూడ్ అంటే పొడుచుకొని ఫ్రమ్ ఇట్ సర్ఫేస్. అండ్ ద కైండ్ ఆఫ్ షుగర్ ఈజ్ కంట్రోల్డ్ బై ది ఐ జీన్ అనమాట. ఓకే, ఇది మనకు ఎన్సీఆర్టీలో ఇచ్చినాడు షుగర్ గురించి, యాంటీజెన్ ఉంటుంది. ఓకే, అంటే ఏం లేదబ్బా, ఇది ఆర్బీసీ మీద యాంటీజెన్ ఉంటుంది, తర్వాత షుగర్ ఉంటుంది, యాంటీజెన్ ఉంటుంది. ఓకే, యాంటీజెన్ ఉంటుంది. యాంటీజెన్ ఏ ఉందనుకో ఇది ఏ బ్లడ్ గ్రూప్ అవుతుంది. ఒకవేళ యాంటీజెన్ బి ఉందనుకో, బయట షుగర్ ఉందనుకో, ఇది బి బ్లడ్ గ్రూప్ అవుతుంది. ఓకే, యాంటీజెన్స్ ఉన్నాయా? యాంటీజెన్స్ ఉండవు కాబట్టి ఇది ఓ బ్లడ్ గ్రూప్ అవుతుంది. యాంటీజెన్
ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ మీద బయటికి పొడుచుకొని వచ్చి షుగర్ ఉంటుంది, యాంటీజెన్ ఉంటుంది. ఇక్కడ యాంటీజెన్ ఏ ఉందనుకో ఇది ఏ బ్లడ్ గ్రూప్ అవుతుంది, యాంటీజెన్ బి బయట ఉందనుకో యాంటీజెన్ ఉందనుకో ఇది బి బ్లడ్ గ్రూప్, ఇక్కడ లేదు కాబట్టి ఓ బ్లడ్ గ్రూప్. ఇక్కడ ఏమంటారంటే షుగర్స్ చూడండి చెప్తాను. ఇక్కడ ఏమంటారంటే షుగర్ అనేది ఈ రెండిటికి స్లైట్లీ ఏంటంటే స్లైట్లీ షుగర్ ఉంటుంది అనమాట. స్లైట్గా వేరియేషన్ షుగర్ ఉంటుంది, ఇక్కడ షుగర్ ఇక్కడ షుగర్ ఉంటుంది. కానీ ఓ బ్లడ్ గ్రూప్లో మాత్రం ఏం చెప్తారంటే ఐ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ షుగర్. ఓకే, షుగర్ ఉండదు దీని మీద. చూడండి ఇక్కడ ఇచ్చాడు ఐ అనేది ఎక్కడ, ఎస్ ఐ అనేది డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ షుగర్ అని ఇచ్చాడు, అది మెయిన్ పాయింట్. కానీ ఇది చూడండి ఐఏ ఐబి మరియు ఐ ఈ మూడు అలీలిసే కదా, వీళ్ళలో ఈ రెండు ఏ కానీ బి కానీ ప్రొడ్యూసెస్ స్లైట్లీ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ది షుగర్స్, వైల్ అలీలి ఐ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ షుగర్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తారంటే అరే బాబు ఐ ఉందనుకో ఇది ఏ బ్లడ్ గ్రూప్ అవుతుంది, ఒకవేళ ఐబి ఐ ఉందనుకో బి బ్లడ్ గ్రూప్ అవుతుంది, ఒకవేళ ఐ0 ఉందనుకో ఓ బ్లడ్ గ్రూప్ అవుతుంది, తర్వాత ఐఏ ఐబి ఉందనుకో ఏ బ్లడ్ గ్రూప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రెసిస్టివ్ ఐ బ్లడ్ గ్రూప్ అనేటువంటి రెసిస్టివ్ దాంతో డామినేషన్ ఉంది కాబట్టి ఇది డామినేషన్ యొక్క క్యారెక్టర్ను ఏ బ్లడ్ గ్రూప్ చూపిస్తుంది. దీనికంటే ఇది డామినేషన్ కాబట్టి ఇక్కడ హెటరోజైగస్ కండిషన్లో ఈ బ్లడ్ గ్రూప్ని చూపిస్తుంది. ఇది రెండు రెసిస్టివ్ కాబట్టి ఓ బ్లడ్ గ్రూప్ వస్తుంది. ఈ రెండు చూడండి, ఈ రెండు కలిసినప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్, ఈ రెండు కలిసినప్పుడు ఒకదాని మీద ఒకటి డామినేషన్తో చూపించకున్నప్పటికీ ఇది డామినేషనే కాబట్టి ఒరే ఇద్దరు కొట్టాడడం వద్దు, ఇద్దరు మొత్తం పని చెప్పి డామినేషన్ అనమాట. కానీ ఎప్పుడు డామినేషన్ చూపిస్తారంటే రెసిటివ్తో ఉన్నప్పుడు ఇది డామినేషన్, ఈ రెసిటివ్ ఉన్నప్పుడు ఇది డామినేషన్, అట్లా. అది ఈ పారాగ్రాఫ్లో చెప్పేది. సో ఈ పారాగ్రాఫ్లో అంతే చెప్పేది. ఇంకా ఏం చెప్పినట్టే ఈ పారాగ్రాఫ్లో చూడండి, అంతే నేను చెప్పిందే మొత్తం, ఏం పెద్ద తేడా లేదు. కో డామినేషన్ అంటారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు మనకు 3 అలీల్స్ ఉన్నాయి. ఓకే, ఐజీన్కి 3 అలీల్స్ ఉన్నాయి. ఇవి ఎన్ని కాంబినేషన్ చేస్తాయంటే 6 డిఫరెంట్ కాంబినేషన్ని తయారు చేస్తాయంట. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఐజిన్ 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 ఐజిన్. ఓకే, ఇప్పుడు ఇది ఐజిన్ కదా. ఫస్ట్ ఇది క్రోమోజోమ్ 1 క్రోమోజోమ్ 1, ఇది క్రోమోజోమ్ 1 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 క్రోమోజోమ్ 1. చూడండి, మనకు ఎప్పుడైనా కానీ ఇది క్రోమోజోమ్ ఇది క్రోమోజోమ్ అనుకోండి. క్రోమోజోమ్ అంటే ఎట్లా ఉంటుంది చెప్పిన ఇంతకుముందు, ఇది ఉందంటే ఇట్లా ఊహించుకోవాలి అంతే. ఓకే, ఇప్పుడు ఉందని కదా, ఇది క్రోమోజోమ్ 1 క్రోమోజోమ్ 1 జత ఉంటుంది కదా ఇది. ఇక్కడ ఓకే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముంటుందంటే ఐజిన్, ఇక్కడ ఎక్కడైతే మనకు 1 క్రోమోజోమ్ అనే మీద ఐజిన్ ఉంటుందో ఇక్కడ సేమ్ ప్లేస్లో ఐజిన్ ఉంటుంది. దీన్నే లోకస్ అని తెలుసు మనకు. ఇక్కడ ఏముంటుంది చూడండి, మనకు ఐజిన్కి ఎన్ని అల్లెలిస్ ఉన్నాయి, ఏబిఓ. ఈ 3 ఇడే ఉంటాయా, ఏబిఓ ఉంటాయా? ఉంటే తప్పు, ఇట్లా ఉండకూడదు. ఎలా ఉంటాయంట గుర్తుపెట్టుకోండి, ఎలా ఉంటాయంట, ఒక మనిషిలో ఏబిఓ అల్లెలిస్ ఒక జీన్లో ఉంటాయా? ఇట్లా ఉంటే వాడు వస్తాడు, ఇలా ఉండకూడదు. మరి ఎలా ఉంటాయంట అంటే ఇది చూడండి, ఇన్ని తీసుకోండి ఎగ్జాంపుల్స్. ఒక పర్సన్లో కాదు బ్లడ్ గ్రూప్ మల్టిపుల్ అలీల్స్ మనం చదివేది పాపులేషన్లో అని చెప్తాం. పాపులేషన్లో చదువుతాం, మనం పాపులేషన్ కింద చదువుతాం. చూడండి ఇక్కడ ఏముంటుందంట అంటే ఫస్ట్ ఒకసారి ఐజీన్ మీద ఏ ఉంటుంది, తర్వాత ఓ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ బి ఉంటుంది, ఇక్కడ ఓ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ ఓ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నేను ఇందాక చెప్పినట్టుగానే మనకు ఈ క్రోమోజోమ్ ఉంది కదా, ఐ జీన్ మీద ఏబిఓ ఇట్లా మళ్ళీ ఏబిఓ ఇట్లా డిఫరెంట్ ఒకటే చోట ఉండవు. ఓ లోకస్ ఒకటే ఐ జీన్ యొక్క లోకస్, కానీ దీని మీద ఒక అల్లెలీలు దీని మీద ఒక అల్లెలు మాత్రం ఉండాల. ఇలా ఉంటే ఏంది, వాడు మనిషి కాదని అర్థం. ఓకే, అంటే ఇలా ఉండకూడదు. కాబట్టి ఎలా ఉంటాయంట అంటే ఒక మనిషిలో 2 క్రోమోజోము, జీన్కి 2 లొకేషన్స్ ఉంటాయి. ఓకే, అదే క్రోమోజోమ్ 1 దీని మీద ఏ దీని మీద ఏ రెండే ఉండాల. మళ్ళీ ఇంకో దాని మీద ఇంకో మనిషిలో ఏ ఓ బి 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 ఓ ఏ బి ఏ ఐ ఓ కదా. సార్ ఇట్లా ఉంటాయి. ఎన్ని ఉంటాయి మనకు 6 కాంబినేషన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి.
మనము దీన్ని చూస్తే ఏబిఓ బ్లడ్ గ్రూప్ అనేది మల్టిపుల్ అలిజం అనేది ఒక పర్సన్లో చూపిస్తుందా పాపులేషన్లో చూపిస్తా అంటే చూడండి, ఒక పర్సన్లో ఎక్కడ చూపిస్తుంది? ఇట్లా తీసుకోండి, వీడియో తీసుకుంటే ఇది ఒక పర్సన్ మల్టిపుల్ అలిజం కనపడుతుందా? మనకి కనబడుతుందా? మల్టిపుల్ అలిజం కనబడుతుంది. ఇది ఇట్లా చూసుకోండి, మల్టిపుల్ మొత్తం అనలిజం ఎక్కడ చూపిస్తుంది? పాపులేషన్. వీడు నరేషు, రాజేషు, తర్వాత రాణి, రాజు, భూతేష్, తర్వాత లోకేష్, వీళ్ళందరూ పాపులేషన్లోనే మనకు మల్టిపుల్ అలిజం కనబడుతుంది. అంతేగాని ఒక ఇండివిజువల్ కాదు. ఒక ఇండివిజువల్లో చూస్తే ఏమవుతుంది? ఇది ఏ బ్లడ్ గ్రూప్ అని తక్కువ అర్థమవుతుంది ఒక మనిషిలో. ఇది ఏ బ్లడ్ గ్రూప్, ఇది బి, ఇది ఓ, అంతే అట్లా కనబడుతుంది. పర్సన్ చూసుకుంటే ఏబిఓ బ్లడ్ గ్రూప్ అనేది మల్టిపుల్ అలిజం కనపడదు. పాపులేషన్లో ఇట్లా దూరంగా పెట్టిస్తుంది. ఇది పాపులేషన్, ఇంతమందిలో మల్టిపుల్ అలిజం కనపడతాయని అందుకు ఇప్పుడు టెక్స్ట్ బుక్లో. ఓకే రైట్. ఇక్కడికి వస్తే నేను మిస్ అయింది ఏంటంటే ఏ బ్లడ్ గ్రూప్ ఏ హోమోజైగస్లో, బి బ్లడ్ గ్రూప్ బి, ఇట్లా 6 కాంబినేషన్ కనబడతాయి అన్నమాట. అందుకే ఇక్కడ ఇచ్చిన చూడండి, సిన్స్ దెర్ ఆర్ 3 different alleles, అవును ఏబిఓ. సో there are 6 different combinations of these 3 alleles and that are possible, and therefore total 6 different genotypes of the human ABD group అనేది ఫామ్ అవుతాయని చెప్తాడు. అంతే, ఏం లేదు. చూడండి, ఇదెలా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రాదు, కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఐ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ షుగర్ అనేది ఇంపార్టెంట్. ఏ అండ్ బి అనేది షుగర్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇంపార్టెంట్. ఏ అండ్ బి అనేది యాంటీజెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఐ అనేది యాంటీజెన్స్ ప్రొడ్యూస్ చేయదు, కాబట్టి ఇది రెసిసివ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే F1 జనరేషన్లో డామినేషన్ ఇన్కంప్లీట్ డామినేషన్ రావాలా, ఇది రావాలంటే దాని అర్థం ఏంది? కోడామినెన్స్ వస్తుందిరా బాబు అని చెప్తున్నాడు. కోడామినెన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లడ్ గ్రూప్. ఓకే, ఏబి బ్లడ్ గ్రూప్, మల్టిపుల్ అలిజమ్స్. ఈ వీడియోలో ఏం లేదు ఇంకా. సో ఇక్కడ ఏమంటారంటే మనకు ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఉంది కదా, ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది మల్టిపుల్ అలిజం. అవును, కోడామినెన్స్కి మల్టిపుల్ అలిజంకి ఒక ఎగ్జాంపుల్ ఏబిఓ బ్లడ్ గ్రూప్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్లో మనకి ఇస్తాడు, ఇది ఇంపార్టెంట్. ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ కోడామినెన్స్ తర్వాత మల్టిపుల్ అలిజం అంటాడు. నిజంగానా ఏబిఓ బ్లడ్ గ్రూప్ కోడామినెన్స్కి ఉదాహరణ కాదు, ఏబి బ్లడ్ గ్రూప్ రా బాబు. ఏబి బ్లడ్ గ్రూప్ మాత్రమే కోడామినెన్స్కి ఎగ్జాంపుల్, ఏబిఓ బ్లడ్ గ్రూప్ మాత్రం మల్టిపుల్ అలిజంకి ఎగ్జాంపుల్స్. ఇట్లా రావాలా, ఏబి బ్లడ్ గ్రూప్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ కోడామినెన్స్. ఓ చూపించదు కదా అందుకు. తర్వాత ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టిపుల్ అలిజం అనేది ఇది రైట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంతేగాని ఇట్ ఇస్తే తప్పు, ఇది ఇస్తే రైట్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మనకు మోర్ దాన్ 2 alleles కాబట్టి మల్టిపుల్ అలిజం అంటాడు అని చెప్తున్నాడు. తర్వాత 3 alleles ఉంటాయి ఏ అని, ఇది మనకు తెలుసు, అంతా తెలుసు, ఇందులో సోది అంత మనకు ఐడియా వచ్చేసింది. ఓకే, ఇండివిజువల్ ఓన్లీ 2 alleles కాబట్టి ఒక పర్సన్లో మనకు alleles ఎన్ని ఉంటాయి? 2 ఉండాలా. చూడండి, దేవుడు సృష్టించిన సూత్రం ఏంటంటే ఒక పర్సన్లో ఒక క్రోమోజోమ్ జతల్లో ఎన్ని alleles ఉంటాయంటే ఇక్కడ జీన్ ఉంటుంది, ఈ లొకేషన్లో 2 alleles ఉండాలా. A1 ఉండాలా, B1 ఉండాలా, ఇట్లా ఉండాలా. అన్ని ఒకటి చోట ఉంటాయి, కుదరదు కదా అది అనేది. కాబట్టి బ్లడ్ గ్రూప్ అనేది పాపులేషన్లో కాదు, ఇండివిజువల్లో కాదు, జనాభాలో. ఓకే, వెన్ పాపులేషన్ స్టడీస్ ఓన్లీ మనకు మల్టిపుల్ అలిజం అనేది స్టడీ చేస్తారని చెప్తున్నాం అన్నమాట. అది ఇక్కడ పాయింట్. మల్టిపుల్ అలిలీస్ ఆర్ స్టడీడ్ ఇన్ పాపులేషన్ ఓన్లీ, నాట్ ఇండివిజువల్స్. అది రైట్, ఇదంతా మీకు తెలుసు. ఓకే, అలీలు ఐఏ సో జీనోటైప్స్ బ్లడ్ గ్రూపు, ఇది కూడా ఏబి వస్తుంది. ఇక్కడ ఇది రెసిసివ్, ఇది డామినెంట్ కాబట్టి ఏ వస్తుంది. ఈ రెండు డామినేషన్ కాబట్టి కోడామినెన్స్ ఏబి. చూడండి, ఓ అనేది కోడామినెన్స్ కిందకి రాదు. ఓకే ఏబి మాత్రమే. ఓకే, మల్టిపుల్ అలీస్ మాత్రం చూడండి, మల్టిపుల్ అలీస్ మాత్రమే ఏబి బ్లడ్ చూపిస్తుంది, కోడామినెన్స్ చూపించేది ఒకటే. సో ఇదంతా మీకు అర్థమైంది ఏంలే. తర్వాత చూడండి, ఐవి మీద రెసిసివ్ కాబట్టి ఎటువంటి లేవు కాబట్టి ఓ వచ్చేసింది. చూడండి ఇక్కడ అంటున్నాడు, సరే ఇదంతా కథ అయిపోయింది. డామినెన్స్ ఈజ్ నాట్ అన్ అటానమస్ ఫీచర్ ఆఫ్ ఏ జీన్. ఓకే, ఒక జీన్ ఉందనుకో, అది జీన్ ఏదైనా కావచ్చు, నువ్వు ఇష్టం వచ్చిన జీన్ తీసుకోబా. మన బాడీలో జీను పుట్టుక స్వభావం ఎప్పుడు కూడా డామినెన్స్ని చూపించడం అనే లక్షణం కాదు. ఓకే, ఏ జీన్ అయినా తీసుకో, దాని యొక్క పుట్టుక లక్షణం అనేది డామినేషన్ని చూపించడం అనేది కాదు అంటున్నాడు. ఓకే, డామినేషన్ ఈజ్ నాట్ అటానమస్ ఫీచర్ ఆఫ్ ఏ జీన్. ఇక్కడ జీన్ ఏమంటారంటే ఇంకో పదంగా ప్రోడక్ట్ అంటారు. ఓకే, జీన్ని ఇక్కడ పారాగ్రాఫ్లో ప్రోడక్ట్ అంటున్నాడు, ప్రోడక్ట్. సో మరి జీన్ అనేది డామినేషన్ ఎలా చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ తర్వాత బి తర్వాత ఓ కదా, ఇక్కడ ఏబి డామినేషన్ని చూపిస్తుంది కదా. ఇక్కడ ఇది జీను,
ఇది కూడా జీనే. మరి జీను పుట్టుకతోనే డామినేషన్ చూపించదు నాయన, ఈ ప్రోడక్ట్ అనేది చూపించదు. ఎలా చూపిస్తా అంటే దేని డిపెండ్ ఆధారపడి ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ యాజ్ మచ్ ఆన్ ద ప్రోడక్ట్. ఓకే, జీన్కి ఒక శక్తి ఉంది. ఏది? ఇది కేవలం ఇన్ఫర్మేషన్ని మాత్రమే పాస్ ఆన్ చేస్తుంది జీన్. అంటే నేను చెప్తా చూడండి, జీన్లో నుంచి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు ఎంజైమ్ అనేది తయారవుతుంది. ఈ ఎంజైము 50% వస్తుందా, బయటికి 100% వస్తుందా అనే దాని మీద మనకు ఇక్కడ ఫీనోటైపు ఏర్పడడం జరుగుతుంది అని చెప్తున్నాడు. అది ఇక్కడ. సో ఇక్కడ జీన్లో ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎంత శాతంలో ఎంజైమ్గా మారి 50% అనేది ఎంజైమ్ వస్తుందా, 100% వస్తుందా? 100% వస్తే ఇది ఏమవుతుంది, 100% ఫినోటైప్గా మారిపోతుంది. 50% 50% అవుతుంది అనమాట అట్లా. సో ఇక్కడ చాలా డిఫరెంట్ పాయింట్ ఉంది. ఇది మనకు అర్థమవుతుంది. ఏది? డామినెన్స్ డిపెండ్స్ యాజ్ మచ్ యాజ్ ఆన్ ద ప్రోడక్ట్ జీన్ మీద. అది ఫస్ట్ సెంటెన్స్ అయిపోయింది. ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ పర్టికులర్ ఫినోటైప్. ఈ పర్టికులర్ ఫినోటైప్ పింక్ రావాలా అనే ఫినోటైపు దేని ఆధారపడి ఉంటుందంట చూడండి. ఫ్రమ్ దిస్ ప్రోడక్ట్ అంటే ఏంది? జీన్ అంటే ఏంది? ఇది ఇక్కడ ప్రోడక్ట్ కదా ఎంజైమ్ అనేది, దీని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ పర్టికులర్ ఫినోటైప్ కమ్స్ ఫ్రమ్ దిస్ ప్రోడక్ట్. ఓకే, కమ్స్ ఫ్రమ్ దిస్ ప్రోడక్ట్. ఓకే, ఈ ఎంజైమ్ ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది 50% వస్తే ఇది 50% ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇది 100% వస్తే 100%. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మాదిరి మనం రెడ్ ఫ్లవర్, వైట్ ఫ్లవర్. ఓకే, రెడ్ ఫ్లవర్ మనం చెప్పేసినాం ఆల్రెడీ. ఇదల్లా మళ్ళీ చెప్పి విసుగు వస్తుంది మీకు. రెడ్ రావాలంటే ఇక్కడ ఏంది? ఇక్కడ రెడ్ రావాలంటే 100% రావాలి ఎక్స్ప్రెషన్. ఇక్కడ పింక్ కలర్ వస్తుంది అంటే ఏంది? 50% మాత్రం కిందకు వచ్చింది అనమాట. దీన్ని బట్టి ఎంజైమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, జీన్ ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, తర్వాత జీన్ ప్రోడక్ట్ నుంచి వచ్చే పర్టికులర్ ఫినోటైప్ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి డామినెన్స్ ఈజ్ నాట్ అన్ అటానమస్ ఫీచర్ ఆఫ్ ది జీన్ ఆర్ ద ప్రోడక్ట్. దట్ ఈస్ దట్ dominance has the information. Gene has information for this. So it depends on as much as on the gene product. ఓకే, జీన్ ప్రోడక్ట్. ఇప్పుడు చూడు, జీన్ నుంచి ఇన్ఫర్మేషన్ని తయారు చేసుకొని ఇక్కడ ఎంజైమ్ అనేది జీన్ ప్రోడక్ట్గా దీని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత చూడండి, ఈ జీన్ ప్రోడక్ట్ నుంచి అంటే ఎంజైమ్ నుంచి వచ్చిన ప్రొడక్షన్ ఆఫ్ పర్టికులర్ ఫినోటైప్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. ఇక మరి ఇక్కడ ఇదేంటంటే చూడండి, మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ జీను పర్టికులర్ 1 టైప్ ఆఫ్ ఫినోటైప్ని ఎక్స్ప్రెస్ చేస్తుందా, లేకుంటే అదే జీను మల్టిపుల్ అంటే మోర్ దాన్ 1 ఫినోటైప్ని ఎక్స్ప్రెస్ చేస్తా అనేది మనం ఎంచుకునే దాని మీద ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, ఈ జీన్కి గుణము మనం ఇది ఎంచుకున్నాం అనుకో, ఏ జీను ఇది ఒకటే ఫినోటైప్ని చేసింది అనుకో, ఒకటే చేస్తుంది. ఒకవేళ మనం బి అనే జీన్ ఎంచుకున్నాం అనుకో, ఇది 3-4 ఫినోటైప్ని ఏం చేసిన 3 చేస్తుంది అని చెప్తున్నాడు. ఇది ఎగ్జామ్ పాయింట్ అంత అవసరం లేదు, 2 దాని మీద ఆధారపడతా అని చెప్తున్నాడు. ఇట్ డిపెండ్స్ ఆన్ as much as on the gene product and the production of particular phenotype from this product. ఇక్కడ ప్రోడక్ట్ అంటే జీన్, గుర్తుపెట్టుకోండి, జీన్ నుంచి వచ్చిన ఎంజైమ్. ఓకే, ప్రోడక్ట్ అంటే జీన్లోనున్న ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని వచ్చిన దానిని ఇక్కడ జీన్ ప్రోడక్ట్ అంటారు. దీని మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ జీను 1 ఫినోటైప్ ఇస్తుందా, ఈ జీను 2 టైప్ మోర్ దాన్ 1 టైప్ ఆఫ్ ఫినోటైప్స్ ఇస్తుందా అని అంటే మనం ఎంచుకున్న జీను పుట్టుకతో మనం ఎంచుకుంటాం. ఆ జీన్ తెలియకుండా దాంట్లో బేసికల్గా పుట్టుకతోనే 1 ఫినోటైప్ను ఉత్పత్తి చేసే గుణం ఉందనుకో, ఒకదాన్ని రిలీజ్ చేస్తుంది. 2 2 చేస్తుంది. అంతేగాని మనం సెలెక్ట్ చేసే దాన్ని బట్టి మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి. కానీ మొత్తం జరిగిన తర్వాత ఇదే జీన్ ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. వాడు ఇక్కడ క్లియర్గా ఇచ్చినాడు మనకు. ఫ్రమ్ దిస్ ప్రోడక్ట్ అంటే ఫ్రమ్ దిస్ జీన్ ప్రోడక్ట్ నుంచి వచ్చిన ఎంజైమ్ నుంచి ప్రొడక్షన్ ఆఫ్ పర్టికులర్ ఫినోటైప్ అనేది వస్తుంది అని చెప్తున్నా. అంటే ఏంది? ఇట్ డిపెండ్స్ ఏది? డామినెన్స్ డిపెండ్స్ యాజ్ మచ్ యాజ్ ఆన్ ద జీన్ ప్రోడక్ట్. చూడండి, ఓకే, ఇక్కడ డామినెన్స్ అనేది మనకు పింక్ కాకుండా రెడ్ రావాలంటే జీన్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ 50% అన్నప్పుడు ఇటు పింక్ వస్తుంది.
100% ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ రెడ్ వస్తుంది అట్లా. ఓకే, ఇది 4 o'clock ప్లాంట్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తున్నాను. రైట్, ఇంతటితో మనకు ఇది నేను కోడామినెంట్స్ రెండోసారి రికార్డ్ చేస్తాను. కోడామినెంట్స్ ఇది రెండోసారి, అంటే ఫస్ట్ సారి ఇంతకుముందు చూసినప్పుడే చేసినాను, ఇది రెండోసారి. సో అయిపోయింది కోడామినెంట్స్ కంప్లీట్.